నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నేను 3 years 4 years ఉంటా ఈ ధర్మరావుపేటలోనే. మా డాడీ మా కోసం పోలీసులు తిరుగుతున్నారు అన్న కదా. ఒకసారి మా డాడీ ఇంట్లో లంచ్ చేస్తాడు, నన్ను స్కూల్కి తోలేండి. ఇది అంగన్వాడీ స్కూల్ అండి, సెంటర్లోనే ఉంటుంది, మరి కింద సెంటర్ అంటే తెలుస్తుంది. నేను ఆ స్కూల్లో నేనున్నా బ్లూ కలర్ వ్యాన్లో పోలీస్ అంతా పోతాను. అక్కడ నుండి అటు మీదికి బొడ్రాయి ఉంటుంది, అటువైపు పోతాను అన్నట్టు. నేను లేచి సార్కి టాయిలెట్ అని చెప్పిన, ఇప్పుడే కదా స్కూల్కి వచ్చింది కూర్చో అని అన్నాడు. అని అంటే మళ్ళీ లేచిన, లేదు అని ఇట్లా చూపెట్టిన. నాకేంటంటే నా మైండ్లో వాళ్ళు వస్తాను మా డాడీని మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తారో చంపుతారేమో అనేది మైండ్లో పట్టి, నాకు అసలుగా ప్రాణం ఆగుతుంది ఆ ఏజ్లో. ఏం చేసిన 2-3 times అడిగినా పర్మిషన్ ఇవ్వలేదు. బ్యాగ్ అక్కడ పలక అక్కడ ఎత్తేసిన, కథ రన్నింగ్, చెప్పులు కూడా వదిలేసి వెనకాల అటెండర్ తాత నా వెనకాల పట్టుకోవడానికి. ఇంటికి వచ్చిన మా డాడీ అన్నం తింటాడు, డాడీ పోలీసులు వచ్చిళ్ళు అంటేనే ఉన్న వాళ్ళు ఇట్లా పట్టుకొని వాళ్ళు వచ్చేది కూడా కనబడుతుంది. మా డాడీ ఎంగిల్ ప్లేట్ అట్లనే వదిలిపెట్టి ఎంగిల్ చేయితోటే ఎమ్మటే ఇట్లా పారిపోయాడు. ఆ అన్నం మా మమ్మీ నాకు తినిపిస్తా తీసి ఏడేడి అది ఇది అని చెప్పి చుట్టుముట్టి ఇంట్లోకి ఇట్లా వెపన్లు పట్టుకొని వచ్చిళ్ళు. పట్టుకొని వస్తే మా మమ్మీ ఆ ప్లేట్ తీసి నాకు నాకు తినిపిస్తా. అటెండర్ ఈయన ఎవరు అంటే, పాప స్కూల్కి రాలేదు తీసుకుపోతానికి వచ్చిందని చెప్పి అటెండర్ తాత కూడా సాయం చేసింది. ఈ విషయము నాకు కొద్దిగా లైట్గా గుర్తుంది, కానీ మా డాడీ ఇది చాలా గ్రేట్గా ఒక మీటింగ్లో సాయంత్రం పూట టీ తాగే టైంలో మిగతా లీడర్ వాళ్ళకి చెప్పకుండా నడిచిండు. ఇది చిన్నది కాదు, ఆ ఏజ్లో నన్ను అట్లా కాపాడింది. చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు మా డాడీ.